జగన్ పరిస్థితి విచిత్రంగా తయారైంది. వైసీపీ నేతల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ మాజీ సీఎంను కనీసం మాట్లాడనీయకుండా చేస్తున్నాయి. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి శాంతిల ఎపిసోడ్ నడిచింది. ఇక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాధురిల సీరియల్ స్టార్ట్ అయింది. అధికారంలోకి రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై అర్థం లేని విమర్శలు గుప్పిస్తూ వివాహ వ్యవస్థ నైతికతల గురించి మాట్లాడిన జగన్ తన పార్టీ వారి బాగోతాలతో పార్టీకి ఉన్న కాస్త పరువు బజారన పడుతుంటే సైలెంట్గా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వైసీపీలో ప్రముఖ నేతల బాగోతాలు ఇలా హైలైట్ అవుతూ ఉండడం ఆ పార్టీ ప్రతిష్టను మరింత డ్యామేజ్ చేస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా చేసుకున్న వివాహాలపై జగన్ సాగతీస్తూ మరీ సన్నాయి నొక్కులు నొక్కారు. పెళ్లి కాగానే 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రులో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. ఇప్పుడు విజయసాయి, శాంతి, దువ్వాడ శ్రీను, మాధురిల రహస్య బంధాలపై రచ్చ జరుగుతున్న జగన్ నోరు తెరవడం లేదు. నిజానికి అవేవి పెద్ద విషయాలు కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని, అందుకే ఇప్పుడు బయటపడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. జగన్ కు అత్యంత సన్నిహితుడు పర్సనల్ ఆడిటర్, జగన్ ఏవన్గా ఉన్న అక్రమాస్తుల కేసుల్లో A2 నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఇటీవల పెద్ద రచ్చకు దారితీసింది. దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్తే ఆయనపై స్వయంగా ఆరోపణలు చేశారు. తన భార్యకు పుట్టిన బిడ్డకు కారణం ఆయనేనని, DNA టెస్టులు చేయించుకోవాలని సవాల్ చేశారు. దానిపై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయితో అంటకాగిన శాంతి పెట్టిన మీడియా సమావేశం కూడా వైరల్ అయింది. విజయసాయి వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్నిటికీ DNA టెస్టుతో ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి అందుకు అంగీకరించలేదు. అయితే శాంతి భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తూ వచ్చారు. చివరికి విజయసాయిరెడ్డి శుద్ధపూసలా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. శాంతికి చేసిన అన్ని రకాల సాయాలు కూతురిగానే భావించి చేశానని, తాను వారింటికెళ్లి బిడ్డను ఆశీర్వదించాను అని, తన ఇంటికి వస్తే బట్టలు పెట్టానని, అంతే తప్ప మరేమీ లేదని తండ్రి కూతుళ్ల బంధం కల్పేశారు. DNA టెస్టు చేయించుకోవడానికి అంగీకరించకుండా ఆ 67 ఏళ్ల రాజ్యసభ సభ్యుడు లేనిపోని బంధాలు కలుపుతూ వివరణ ఇచ్చి సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సీరియల్ స్టార్ట్ అయింది. ఒకసారి జెడ్పీటీసీగా గెలవడం మినహా ఇంకెప్పుడు ఎన్నికల్లో గెలవని దువ్వాడకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారంటే వారిద్దరి సాన్నిహిత్యం అర్థమవుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడులను టార్గెట్ చేయడంలో దువ్వాడ శ్రీనివాస్ ముందుంటారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసే దువ్వాడ తీరే జగన్ని మెప్పించిందని చెబుతారు. అందుకే టెక్కల్లో అచ్చెన్నాయుడుపై పోటీకి వైసీపీ నుంచి 3 నేతలు పోటీ పడినా జగన్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ వైపే మొగ్గు చూపారంటారు. అయితే టికెట్ ప్రకటన సమయానికి దువ్వాడ మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకోవడం వారి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది. ఆ విషయాన్ని ఆయన భార్య వాణి స్వయంగా వెళ్లి జగన్ దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో శ్రీనివాస్ని కాదని దువ్వాడ వాణిని టెక్కలి ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ జగన్ చివరికి దువ్వాడ శ్రీనివాస్కే టికెట్ ప్రకటించారు. ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమైన దువ్వాడ వాణిని బుజ్జగించారు. అంటే దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ గురించి తెలిసి కూడా జగన్ ప్రోత్సహించారన్నమాట. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. దువ్వాడ శ్రీనివాస్కు పెళ్లై 2 కుమార్తెలున్నారు. ఒక కూతురి పెళ్లి కూడా అయింది.
ఆయన వయసు కూడా 60 ఏళ్లకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నానని చెప్పకనే చెప్తున్నారు. పైగా అది తప్పని భావించడం లేదంట. తప్పుగా ఎవరైనా భావిస్తే క్షమించమని చేతులు జోడిస్తున్నారు. ఎక్కడ ఇందులో అబద్ధాలు, దీని గురించి ఏదో తర్జన పడాల్సిన అవసరం ఏం లేదని నేను చెప్తున్నాను. ఇక మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు ఇదేంటి. నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పారు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతారు. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం. నిర్ణయం ఇప్పటికే దువ్వాడ కుటుంబ కథాచిత్రం రచ్చకెక్కి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెల నిరసనతో మొదలైన వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. దాడులు, ప్రత్యారోపణల వరకు వెళ్ళింది. దువ్వాడ ఇంటి రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. 2 రోజుల క్రితం దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెలు ఆందోళన చేయగా ఇప్పుడు ఆయన భార్య వాణి వంతు. అర్ధరాత్రి దువ్వాడ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో కలిసి వాణి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్న వారు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ బయటకు రావాలంటూ రాత్రంతా వాణి అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. వేరే మహిళతో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగల్పారని మండిపడ్డారు. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఆవిడ ఏంటంటే వీడియోలు తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకునే డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటకు రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా, మా తాత లక్ష్మీపతి గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీలోని ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదు. ఆ టైంలో దువ్వాడ వస్తూనే భార్య వాణిపై పరుష పదజాలంతో పేట్రేగిపోయారు. తిట్ల దండకంతో బూతు పురాణంతో రెచ్చిపోయారు. గ్రానైట్ రాడ్తో భార్య కూతురుపై దాడికి యత్నించారు. ఇరు వర్గాల మోహరింపుతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా ఇంట్లోకి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేశారంటూ వాణి కుమార్తెలపై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై దాడి చేశారంటూ వాణి కూడా కంప్లైంట్ చేశారు. ఈ ఎపిసోడ్ కొనసాగుతున్న సమయంలోనే మాధురి ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్కు తనకు మధ్య ఉన్నది స్నేహబంధమే తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు. వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డు మీదికి లాగడం సరికాదన్నారు. శ్రీనివాస్తో తాను ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నానని, తాను ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీనుకి దగ్గరయ్యామని, తమ బంధం మున్ముందు ఎటు దారి తీస్తుందో చూడాలని పద్ధతి చెప్పుకొస్తున్నారు. ఏ సంబంధం లేకున్నా సంబంధం ఉందని క్రియేట్ చేసిన వ్యక్తి దువ్వాడ వాణి. ఇలా సంబంధం ఉందని క్రియేట్ చేసి ఇరు ఫ్యామిలీస్ని రోడ్డు మీద పెట్టిందే దువ్వాడ వాణి. ఇలా రోడ్డు మీద పెట్టిన తరుణంలో నేను ఒంటరి అయిపోయినప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. అప్పటి నుంచి మేము ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నాం. ఇది తర్వాత ఎక్కడ దారి తీస్తుందో నాకైతే తెలియదు. ఇంతకు మించి మా మధ్యన ఎటువంటి ఫాల్స్ రిలేషన్షిప్స్ లేవు. ఈవిడన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది. ఈ 25 ఇయర్స్లో లేనిది ఇప్పుడు ఈ 60 ఇయర్స్లో ఇతను చేయాల్సిన అవసరం అతనికి కూడా ఏమీ లేదు. ఈవిడ స్వయంకృత ప్రాతాలే ఇవన్నీ. తమ మధ్య రిలేషన్పై దువ్వాడ శ్రీను, మాధురిలు తమ స్టైల్లో క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను బాగోతం పెద్ద రచ్చకే దారితీస్తుంది. భార్యా బిడ్డలపై రాడుతో దాడి చెయ్యాలని చూసిన ఆయన 2 ఏళ్లుగా వాణి తన బాగోగులు పట్టించుకోవడం లేదని మీడియా ముందు తెగ బాధపడిపోతున్నారు. ఆస్తులన్నీ వాణి పిల్లలకు రాసిచ్చేశానని, ఇప్పుడు మాధురితో ఉన్న ఇంటిని కూడా ఇచ్చేస్తే తన పరిస్థితి ఏంటని విచిత్రంగా సభ్య సమాజాన్ని ప్రశ్నించారు. ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లేదు. నేను ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను? పలాసలో ఉన్నాను, కారులో 3 రోజులు పడుకున్నాను, హోటల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎక్కడున్నాను? భోజనం చేసావా?
టిఫిన్ చేసావా, నిద్రపోయినావా, నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా? 2 ఏళ్లలో ఉన్నారా? ఇది కూడా వాడిని అడిగిందా? పోనీ పిల్లల చేత అడిగించిందా? నిన్నట్లాగా నాన్న తిన్నాడా, ఉన్నాడా, ఏం చేస్తున్నాడు? ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు? మీకు మాకు సంబంధం లేదు. ఎన్ని మెసేజ్లు చూపించకూడదు. కుటుంబం మీద ఏం మెసేజ్? నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం. ఎప్పుడు విడాకులు. మరి జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లు చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే. ఈ ఇంటికి తాళం వేయమని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం దొరకొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను దువ్వాడ వ్యవహారం మొదటి నుంచి తేడాగా ఉండడంతో మీడియా, సోషల్ మీడియాలో అందరూ హైలైట్ చేశారు. ఆయన కుటుంబం కూడా మీడియా ముందుకు వచ్చి నిర్వాకాల గురించి బయటపెట్టింది. దువ్వాడ, మాధురి కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఫలితంగా ఇప్పుడు వైసీపీ పరువు మరింత దిగజారిపోతుంది. వైసీపీ అధినేత జగన్ ప్రత్యర్థుల పర్సనల్ లైఫ్పై విమర్శలే కాని తన పార్టీ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే పార్టీకి ప్రస్తుత దుస్థితి పట్టిందంటున్నారు. అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటపడి పెద్ద దుమారం రేగింది. దాని తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ప్రోత్సహించారు. వైసీపీలో ఇలాంటి ఘనకార్యాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, వారి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పుడు అందరి వీడియో టేపులు బయటపడ్డా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.